ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మంజిల్ షైని. లక్నో సూపర్ కాప్. ఎన్నో హై ప్రొఫైల్ కేసులను ఛేదించిన ఐపీఎస్ అధికారిణి. డాక్టర్ అమిత్ కుమార్ ప్రధాన సూత్రధారిగా నడిచిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన లేడీ సింగం. రాజకీయ నాయకులకు, బడా నేతలకు గులాం చేయకుండా పనిలో నిక్కచ్చిగా ఉండే నికార్సైన ఆఫీసర్ ఈవిడ. భారత పోలీస్ సర్వీస్ 2005 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి సైని సమర్థవంతమైన, ఎంతో ధైర్యవంతురాలైన పోలీస్ అధికారినిగా మాత్రమే కాదు, మరో విధంగా కూడా సైని ప్రఖ్యాతి పొందారు. లక్నో తొలి మహిళా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సైని రికార్డు సృష్టించారు. లక్నోకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పోస్టింగ్ అవడానికి ముందు సమాజ్వాదీ పార్టీ సుప్రీం అయిన ములాయం సింగ్ యాదవ్ సొంత ఊరైన ఎతావాలో ఆమె విధులు నిర్వహించారు. 2016లో రాజేష్ పాండే స్థానంలో లక్నోకు కొత్త సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సైని పదవి బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ముజఫర్ నగర్ లోని బదాయున్లో, ఆ తర్వాత మధురలో విధులు నిర్వహించారు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణురాలైన సమయంలో సైని గర్భవతి. దేశంలోనే తొలి వివాహిత ఐపీఎస్ మహిళా అధికారినిగా కూడా సైని రికార్డు సృష్టించారు. 2021లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లో డీఐజీగా కూడా ఆమె వ్యవహరించారు. చదువులో సైని ఎప్పుడూ ముందుండేవారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఫిజిక్స్ చదివారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేటప్పుడు బంగారు పతకాన్ని సాధించారు. చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అంతేకాదు 3 ఏళ్ల పాటు ఒక ప్రైవేట్ ఫోరంలో కూడా సైని పనిచేశారు. అప్పుడే సైని చూపు యూపీఎస్సీ మీద పడి ఆ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2005లో యూపీఎస్సీ పరీక్ష రాసిన సైని తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ కు ఎంపికయ్యారు. కాలేజీలో చదివేటప్పుడు సైని జస్పాల్ దేహాల్ ని ప్రేమించారు. 2000లో అతన్నే సైని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోలీస్ అధికారినిగా సైని పలు హై ప్రొఫైల్ కేసులను ఛేదించి సూపర్ కాప్ అని పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ అమిత్ కుమార్ సూత్రధారిగా అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను ఛేదించిన తర్వాత సైని పేరు రాష్ట్ర ప్రజల్లో, పోలీస్ వర్గాల్లో బాగా మారుమోగింది. 2008లో మొరాదాబాద్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తన కిడ్నీ దొంగిలించబడిందని ఒక కార్మికుడు సైనికి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా కొన్ని వారాల పాటు సైని నాయకత్వంలోని బృందం తీవ్రంగా కృషి చేసి దీనికి మూలమైన పెద్ద అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను బట్టబయలు చేసింది. అలా సైని విధి నిర్వహణలో బెస్ట్ కాప్ గా పేరు సంపాదించుకోవడమే కాదు, అందరి చేత సూపర్ కాప్ అనిపించుకున్నారు. యతావాకు ఎస్పీగా ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ జెండాలను ఆ పార్టీ కార్యకర్తలు తమ వాహనాలపై అనధికారికంగా వాడారు. దీనికి వ్యతిరేకంగా వారిపై కేసులను నమోదు చేయడానికి సైతం సైని వెనకాడలేదు. అలాగే ఎతావాలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సందర్భంలో 10 మంది పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ వ్యాన్లో నిద్రించడం సైని గమనించారు. వీరందరికీ సైని శిక్ష విధించారు. అందులో భాగంగా ఒక ప్లే గ్రౌండ్ లోపల ఆ కానిస్టేబుల్స్ అందరి చేత జాగింగ్ చేయించారు. నిజాయితీ, క్రమశిక్షణ ఉన్న పోలీస్ అధికారినిగా సైనికి మంచి పేరుంది. మొరాదాబాద్ ఎస్పీగా పోస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే డాక్టర్ అమిత్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ను సైని అత్యంత సాహసంగా పట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో పెద్ద సంచలనమే రేపింది. తన నిజాయితీ అయిన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని సైని ఎంతగానో పెంచిందంటారు పలువురు. అంతేకాదు ఎందరో యువతులు పోలీస్ యూనిఫామ్లో ఉన్న సైనిని తమ రోల్ మోడల్ గా తీసుకోవడం మరో విశేషం. అది తనకెంతో గర్వంగా ఉంటుందని సైని ఎప్పుడూ అంటారు. లక్నో సిటీలో విధులు నిర్వహించిన తొలి మహిళా పోలీస్ అధికారిని సైని. ఆ సిటీ పోలీస్ అధికారిగా నగరంలో నేరాలను అణచివేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడమే తన ప్రధాన లక్ష్యాలని సైని పేర్కొన్నారు. అంతేకాదు పోలీస్ వ్యవస్థలోని జూనియర్ ఉద్యోగులు ప్రజల సమస్యలపై వెంటనే స్పందించేలా చేయడం ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలనేది కూడా తన మరో ప్రధాన లక్ష్యమని సైని అన్నారు. అంతేకాదు రాష్ట్ర రాజధానిలో మహిళల భద్రత దిశగా కూడా సైని పలు చర్యలు చేపట్టారు. సిటీలోని కొన్ని జోన్స్లో విమెన్ పెట్రోలింగ్ పెంచారు. అంతేకాదు స్త్రీల రక్షణలో భాగంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మహిళా రక్షణ పరంగా వేగంగా ప్రతిస్పందించడం, ఎఫ్ఐఆర్లను వెంటనే నమోదు చేయడం వంటి చర్యలు కూడా సైని చేపట్టారు. నేరాలను నియంత్రించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో, నూతన టెక్నాలజీని వాడడంలో సైతం సైని ముందున్నారు. 2008లో మొరాదాబాద్లో ఆమె ఛేదించిన కిడ్నీ రాకెట్ అంతర్జాతీయంగా శరీర భాగాల వ్యాపారంలో విస్తృత నెట్వర్క్ ను బట్టబయలు చేసింది. దీని ముఖ్య సూత్రధారిని పట్టుకోవడంలో సైని సాహసాలే చేశారు. ఈ రాకెట్లో పలువురు వైద్యులతో పాటు ఎన్నో పెద్ద తలకాయలుండడాన్ని సైతం ఆమె ధైర్యంగా బయటపెట్టారు. ఈ రాకెట్ ను బయటపెట్టే పనిలో తలమునకలై ఉన్న సమయంలో కుటుంబాన్ని సైతం ఆమె మర్చిపోయారు. భార్య సైని ఎక్కడ ఉందో తెలియక భర్త ఫోన్ చేస్తే టీవీలో కనిపిస్తాను చూడు అని సైని సమాధానం చెప్పారట. సైని అన్న ఈ మాటలు ఆమెకు పని పట్ల ఉన్న నిబద్ధతను చాటుతుంది. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లను కూడా తరచూ ఎదుర్కొంటున్నారని సైని చెప్పుకొచ్చారు.
తన నిజాయితీని, నైతిక విలువలతో కూడిన వైఖరిని మెచ్చుకున్న రాజకీయ నాయకులు కూడా లేకపోలేదంటారు ఆమె. అయితే కేసుల విషయంలో తొణకని తన కఠిన వైఖరే మీడియా నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి తనకు గట్టి మద్దతును సంపాదించి పెట్టిందని సైని చెప్తారు. అదే ముజఫర్ నగర్, మధుర, అలహాబాద్ వంటి పలు చోట్ల మంచి శక్తి సామర్థ్యాలు గల అధికారినిగా నిలబడేలా చేసిందంటారు. ఎందరో నేరస్తులకు తను తెలుసునని, తన పట్ల తీవ్ర వ్యతిరేకత సైతం వారిలో బాగా ఉందని సైని అంటారు. అందరి సాధారణ మహిళల్లాగే తను కూడా తన భర్త, కొడుకు, కూతురు భద్రత, రక్షణలను బాగా కోరుకుంటారని ఆమె చెప్తారు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. పోలీసు విధుల నుంచి ఇంటికి తిరిగి రాగానే అందరి మహిళల్లాగే నేను కూడా ఒక తల్లి, ఒక కోడలు, ఒక భార్యను అని సైని అంటారు. పోలీసు ఉద్యోగం అంటే 24 గంటలు బిజీగా ఉండే పని. అయినా కూడా కుటుంబం, ప్రొఫెషన్, విధులను సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగాలని సైని అంటారు. కుటుంబంతో నేను ఎంత నాణ్యమైన సమయం గడిపాననే దానికి అధిక ప్రాధాన్యమిస్తానని సైని ఎప్పుడూ అంటారు. సైని భర్తది వ్యాపార కుటుంబం. సైని మంచి అథ్లెట్ కూడా. మా పుట్టింటి వారంతా యూనిఫామ్ ఉద్యోగాలు చేసిన వారే. అందుకే పోలీసింగ్ అనేది మా రక్తంలోనే ఉంది. నేనీరోజు ఇలా విజయవంతంగా నిలుచున్నానంటే ఆ క్రెడిట్ మొదట మా నాన్నగారికే చెందుతుంది. మా నాన్న బాగా చదువుకోమని నాకెప్పుడూ చెబుతుండేవారు. అలాగే నా భర్త నాకందిస్తున్న అండదండలు కూడా ఈ రోజు నేను ఇలా సక్సెస్ఫుల్ పోలీస్ అధికారినిగా నిలబడగలగడానికి మరో ప్రధాన కారణమని సైని చెప్పారు. మొదట్లో సైని తల్లిదండ్రులు కూడా పోలీసు ఉద్యోగం ఒత్తిడిని ఆమె ఎంతవరకు తట్టుకోగలదో అని సందేహించారట. పోలీసు ఉద్యోగం పట్ల నాకున్న నిబద్ధత, ఉత్సాహం చూసిన తర్వాత వాళ్లు నా వెన్నుదన్నిగా నిలబడ్డారు అని తన తల్లిదండ్రుల గురించి సైని పంచుకున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చూడడానికి చిన్న అమ్మాయిగా కనిపించే సైనిలో బయటకు కనిపించని కఠినమైన కాప్ దాగున్నారని చాలా మందికి తెలియదు. ఈ మాటలు స్వయంగా సైనినే పలుమార్లు అన్నారు. విధి నిర్వహణలో, వ్యక్తిగత జీవితంలో పెను సవాళ్లుగా తను ఫీలైన విషయాలు ఏమిటని అడిగితే, డ్యూటీ చేసేటప్పుడు శాంతి భద్రతల సమస్యను పరిష్కరించడం, విచారణలను ఎదుర్కోవడం పెను సవాలుగా భావిస్తా. వ్యక్తిగత జీవితంలో పిల్లల ఎమోషనల్ అవసరాలు తీర్చే విషయంలో వృత్తిపరమైన సమయాభావం వల్ల తరచూ ఒత్తిడికి లోనవుతుంటాని సైని జవాబిచ్చారు. మరి ఇలాంటి డేరింగ్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. बैठो